హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, నిన్నటి క్లాస్ లో మనం బీఆర్ఎస్ చాప్టర్ తీసుకున్నాం అండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో బీఆర్ఎస్ టాపిక్ లో మనం ఇంట్రడక్షన్ చెప్పాను. నేను ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లం ఏంటంటే అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో బీఆర్ఎస్ ఎలా తయారు చేస్తాము అనేది. అలాగే ప్రీవియస్ పేపర్స్ మనం గనక చూస్తే మొత్తం 3 years పేపర్స్ తీసుకుంటున్నాం కదా మనం. 2024 డిసెంబర్, అలాగే 24 జూన్, తర్వాత 23 డిసెంబర్. అయితే జూన్ లో అసలు బీఆర్ఎస్ ఇవ్వలేదండి. బీఆర్ఎస్ ఇవ్వకుండా జూన్ లో మనకి సెక్షన్ బి లో ఏమని ఇచ్చారంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఒకటి, నెక్స్ట్ డిప్రిసియేషన్ నుంచి ఇచ్చారండి. 14 మార్కులుగా మనకి ఇచ్చారు. రెక్టిఫికేషన్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటండి మనకి రెక్టిఫికేషన్ తర్వాత డిప్రిసియేషన్ నుంచి ఇచ్చారండి. 14 మార్కులు ఫండమెంటల్స్ అకౌంటింగ్ నుంచి అలా ఇచ్చారు. మరి 24 డిసెంబర్ లో బీఆర్ఎస్ ఇచ్చారండి, ఇచ్చారు. మనకి 7 మార్క్స్ క్వశ్చన్ గా సెక్షన్ బి లో అంటే సెకండ్ క్వశ్చన్ లో, ఫస్ట్ క్వశ్చన్ అలా కూడా 30 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదండి. తర్వాత మనకి సెకండ్ లో వచ్చేటప్పుడు ఏ క్వశ్చన్ గా 7 మార్క్స్ కింద బీఆర్ఎస్ ఇచ్చారు. తర్వాత అట్లాగే బి క్వశ్చన్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేసి రీజన్స్ తో రాయమని చెప్పారండి. ఓకే, అంటే డిసెంబర్ లో నీకు 2024 పేపర్ లో ఇచ్చారు. అలాగే నువ్వు ఇంకా ప్రీవియస్కి వెళ్తే గనక డిసెంబర్ 2023 పేపర్ లో కూడా ఇచ్చారండి. డిసెంబర్ 2023 పేపర్ లో కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు డిసెంబర్ 2023 పేపర్ లో అంటే నీకు బీఆర్ఎస్ నుంచి అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ ఇచ్చారండి. అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ తయారు చేసుకుని దానితో నువ్వేం చేయాలి అంటే బీఆర్ఎస్ తయారు చేయమన్నారు. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో చేయమన్నారు. మరి ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు నీకు అంటే ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ చేయమన్నారు. ఓకే, ఇది మనకి ప్రీవియస్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవాళ క్లాస్ లో మనం ఏంటంటే ఒకసారి ఓవర్డ్రాఫ్ట్ కూడా చెప్దామండి. ఓవర్డ్రాఫ్ట్ చెప్పేసిన తర్వాత అమెండెడ్ క్యాష్ బుక్ కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తాం అండి. ఓకే, ఇదిగోండి మనం స్టార్ట్ చేసాం కదా. అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్ అంట. అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్. ఓకే, ఇది చూసే ముందు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి వెళ్దాము. ఎగ్జామ్ కి ఇచ్చిన ప్రాబ్లం 2024 డిసెంబర్కి వెళ్తున్నామండి. 1 minute షేర్ చేద్దాం. ఇదిగోండి, ఓకేనా. ఇదిగోండి 2024 డిసెంబర్ పేపర్. 2024 డిసెంబర్ ఇది. దీంట్లో మనకి ఇదిగోండి సెక్షన్ బి. సెక్షన్ బి లో సెకండ్ క్వశ్చన్ లో అంటే ఫస్ట్ క్వశ్చన్ అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనుకుంటాం మనం. ఇదిగోండి ఏలో నీకు మొత్తం 1 2 3 4 5 6 పాయింట్స్ ఇచ్చారండి. ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2024. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ డేట్ అనేది. ఇఫ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆన్ 31st March 2024 వాజ్ 1,82,500. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారండి మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీకు ఇదిగోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నారు. అంటే విత్ రీజన్స్ మనకి రికగ్నైజ్ చేయమని చెప్పారండి. ఇది 2024 డిసెంబర్ పేపర్. జూన్ లో అసలు ఇవ్వలేదు, చెక్ చేసుకోండి ఒకసారి. ఇదండి మనకి ప్రాబ్లం. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే మాదిరిగా ఉంటాయి పాయింట్స్. ఒక్కొక్కటి మనం చేద్దాం, చూద్దామండి. దాంతో తీసేద్దాము. దీని తర్వాత ఒకసారి ఓవర్ డ్రాఫ్ట్ కూడా చదువుతానండి నేను. ఇది మొత్తం తీసేద్దాం ఆగండి. లేదంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసేనా ఒక్కొక్క పాయింట్. ఆల్రెడీ నేను దీన్ని అప్లోడ్ చేశాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఒక్కొక్క పాయింట్ యాడ్ ఆర్ లెస్ అనేది మీకు. On comparing the cash book of Shivam with the bank passbook for the year ended 31st March 2024, following discrepancies were noticed. First point, checks of 85,000 deposited into the bank on 25th March. Checks amounting to 25,000 were collected on 5th April. Collect అయినాయి బట్ నాట్ కలెక్టెడ్ కాదు, కలెక్ట్ అయినాయి. కానీ మనకి ఇచ్చినటువంటి డేట్ 31st March 2024 నాటికి కలెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఎందుకు అంటే 5th April కలెక్ట్ అయినాయి అంటే
2024 మార్చికి అయితే కలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే 5th ఏప్రిల్ కన్నా ముందు వచ్చేది మార్చి 2024 కాబట్టి. మనం యాజ్ పర్ క్యాష్ బుక్ అండి మనం చేస్తుంది. అయితే క్యాష్ బుక్ పాస్బుక్ ఇలా మనకి 2 బుక్స్ తీసుకుంటే మనకి జరిగిన డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ బుక్ లో మనకి 3 క్వశ్చన్స్ నేను చెప్పాను. ఏంటి, ఫస్ట్ ఏ బుక్ లో డిఫరెన్స్ జరిగింది, తర్వాత ఆ డిఫరెన్స్ వల్ల ఆ బుక్ ఏమయ్యింది, తర్వాత ఈక్వల్ చేయడానికి నువ్వు ఏమి చేయాలి, ఈ 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఏమన్నాను, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్. ఎవరండి, ఇప్పుడు ఎవరైతే ట్రేడర్ ఉన్నారో అంటే బ్యాంక్ కస్టమర్ ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఏం చేసామంటే మనకు వచ్చిన చెక్స్ ని మన క్యాష్ బుక్ లో రాసుకుని మనం బ్యాంక్ కు పంపించాం. మనం రాసుకునేసరికి ఏమైందంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయ్యింది. ఇది ఓవర్ ఆఫ్ సమ్ కాదు, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఇలా ఉందండి. క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్ గా కనిపిస్తుంది. మనకి తెలిసిన బ్యాలెన్స్ ఏంటి అంటే లాస్ట్ లో చూసుకోండి పాయింట్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు కాబట్టి మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఈ థర్డ్ క్వశ్చన్ వేసుకుని మనం ఏం చేయాలి అంటే క్యాష్ బుక్ ని చేయాలి. అది ఏం చేయాలి అంటే క్యాష్ బుక్ ని మనం డిక్రీజ్ చేయాలి, అంటే పాయింట్ లెస్ లో రాసుకోవాలి. అంటే ఇదిగోండి మైనస్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ఏమనాలి, బట్ నాట్ కలెక్టెడ్ 25,000 రూపీస్ వేసుకోవాలండి మనం. అమౌంట్ 25,000 రూపీస్ మాత్రమే. తర్వాత చెక్స్ అమౌంటింగ్ టు 38,000 రూపీస్ డ్రాన్ ఆన్ 28th March, ఆఫ్ విచ్ ఏ చెక్ ఫర్ 8,000 వాజ్ ప్రెజెంటెడ్ ఆన్ 3rd April. ఇది కూడా అంతే, మనకి చేసే డేట్ నాటికి ప్రెజెంట్ చేయలేదు, 3rd April లో ప్రెజెంట్ చేశారు. అంటే 31st March నాటికి మాత్రం ప్రెజెంట్ అవ్వలేదు అని అర్థం, రైట్. ఎన్ని చెక్స్, 8,000 చెక్స్ మాత్రమే. దీన్ని ఏంటి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటాం కదండి, అది 8,000 రూపాయల చెక్కులు మాత్రమే. క్యాష్ బుక్ పాస్బుక్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెన్స్ అనేది కనిపించేది ఏ బుక్ లో అంటే ట్రేడర్ కదండి డ్రా చేసేది, చెక్స్ ఇష్యూ చేసేది. సో క్యాష్ బుక్ ఏమైంది, క్యాష్ బుక్ ఏమైంది అంటే చెక్స్ ఇష్యూ చేస్తే తగ్గిపోయింది, రైట్. సో మనం డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఈక్వల్ చేయాలి అంటే మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి తగ్గిపోయిన దాన్ని నువ్వు పెంచుతావు అంటే యాడ్ చేస్తాం. సో మనం 8,000 రూపాయలతో యాడ్ రాసుకుంటాం. నెక్స్ట్, ఏ చెక్ ఫర్ 4,000 రూపీస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్ ఆన్ 31st March. ఏ చెక్ ఫర్ 4,000 రూపీస్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అంటండి, క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది బట్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్ అంటే ఒక చెక్ వచ్చింది రాసుకున్నారండి, మార్పు జరిగింది క్యాష్ బుక్ లో. ఒక చెక్ రాయడం వల్ల క్యాష్ బుక్ ఇదిగోండి ఇంక్రీజ్ అయ్యింది, పాస్బుక్ తక్కువగా కనబడుతుంది. మనకి తెలిసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి లెస్ చేయండి. నెక్స్ట్ 4,000తో ఏ బిల్ రిసీవబుల్ ఫర్ 18,000 రూపీస్ ప్రీవియస్లీ డిస్కౌంటెడ్. డిస్కౌంటెడ్ ఎంతండి, 90 రూపీస్ అంట. మనకు అనవసరం అండి 90 రూపీస్, మొత్తం 18,000 తీసుకోవాలి మనం. విత్ ద బ్యాంక్ హ్యాడ్ బీన్ డిజానర్డ్ బట్ అడ్వైస్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 3rd April. అయితే ఇంకా ట్రేడర్ కి తెలియలేదండి. సో మనకి ఏంటి అంటే క్యాష్ బుక్ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది, పాస్బుక్ తగ్గిపోయి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకా తెలియలేదు కాబట్టి తగ్గించలేదు క్యాష్ బుక్ ని. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్ గా, పాస్బుక్ డిక్రీజ్ గా కనిపిస్తుంది కాబట్టి మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఎక్కువగా ఉన్న క్యాష్ బుక్ ని నువ్వు లెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏ చెక్ ఆఫ్ ₹20,000 రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఆన్ 29th March వాజ్ రివర్స్డ్ ఆన్ 2nd April. ఓకే, 31st March వరకు మాత్రం 20,000 రూపీస్ రాంగ్ గానే కనబడుతుందండి. ఒక చెక్ క్రెడిట్ అయింది అంటే ఫేవరబుల్ గా కనిపిస్తుందంట, ఎక్కడ అంటే బ్యాంక్ లో, పాస్బుక్ లో. సో మనకి పాస్బుక్ ఇంక్రీజ్ అయిందండి, ఓకేనా. క్యాష్ బుక్ తక్కువగా కనిపిస్తుంది, మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ చేయండి. సో 20,000 రూపీస్ తో ప్లస్ చేయండి. నెక్స్ట్, బ్యాంక్ హ్యాడ్ రాంగ్లీ డెబిటెడ్ 15,000 రూపీస్ ఇన్ ద అకౌంట్ ఆన్ 31st March అండ్ రివర్స్ రిటర్న్, రైట్. బ్యాంక్ హ్యాడ్ రాంగ్లీ డెబిటెడ్ అంట, ఏముందండి ఇక్కడేమో రాంగ్లీ క్రెడిట్ అని అన్నాడు, ఇక్కడేమో రాంగ్లీ డెబిటెడ్ అన్నాడు, దానికి రివర్స్ పాయింట్ మైనస్, అంతే కదా. ఎందుకు అంటే పాస్బుక్ లో డెబిట్ అంటే పాస్బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని చెప్పాను కదండి. అంటే పాస్బుక్ లో డెబిట్ అంటే ఏంటి, పేమెంట్ చేసినట్టు రాసుకున్నాడు అండి, పేమెంట్ చేసుకున్నట్టు రాసుకున్నాడు 15,000 రూపీస్ ని. సో మనకి ఏమవుతుంది అంటే పాస్బుక్ తక్కువగా కనబడుతుంది, క్యాష్ బుక్ ఎక్కువగా కనబడుతుంది. మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి మనం డిక్రీజ్ చేస్తాము అంటే లెస్ లో రాసుకుంటాం, పాయింట్ సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి ఆన్సర్. నేను ఆల్రెడీ నేను ఈ పేపర్ నేను సాల్వ్ చేసి అప్లోడ్ చేశానండి, చూసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అమెండెడ్ క్యాష్ బుక్ కి వెళ్దాం. అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అది ఎప్పుడు ఇచ్చారని చెప్పానండి. ఇప్పుడు ఇదేంటి, December 2024 లోనేమో నార్మల్ గా ఇచ్చేసారండి. ఇది ఎప్పుడుదండి, December 2024 లో నార్మల్ గా అమెండెడ్ క్యాష్ బుక్ కాకుండా నార్మల్ గా ఇచ్చారు. అదే December 2023 లో నీకు ఏమి ఇచ్చారు అంటే అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో BRS ప్రిపేర్ చేయమని ఇచ్చారండి. ఇప్పుడు మనం అది చూడబోతున్నాం. ఓకే, అది చూసే ముందు మనం
మనకి బుక్ లో అంటే మీ స్టడీ మెటీరియల్ ఏమి ఇచ్చారు చూద్దాం, అది చెప్పిన తర్వాత వెళదాం. ఇదిగోండి, ఓకేనా? ఇదిగోండి అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్. ఒకసారి దీని గురించి చదివినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్టర్నేటివ్లీ ద క్యాష్ బుక్ అమెండెడ్ can be prepared for ascertaining the correct balance of cash book bank column, and thereafter the bank reconciliation statement is to be drafted to reconcile this correct balance of cash book with the balance as per passbook. The amended cash book is drafted with the items that have been correctly recorded in the passbook but is yet to be recorded in the cash book. Moreover, any error committed and appearing in the cash book should also be considered while drafting the amended cash book. Right. దీని గురించి చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బిఆర్ఎస్ మనం ప్రిపేర్ చేస్తున్నాము, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తామండి. అయితే అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్ లో చేయమన్నారు అంటే అర్థం ఏంటి అంటే, ముందుగానే క్యాష్ బుక్ కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ జరిగినా, లేదంటే బ్యాంకులో రాసేసి క్యాష్ బుక్ లో కనుక ఏమైనా గనక రాయకపోతే వాటిని ముందు నువ్వు క్యాష్ బుక్ లో రాసేసి కరెక్ట్ చేసుకో అంటున్నారు. అర్థమవుతుందండి? బ్యాంక్ లో రాసేసి క్యాష్ బుక్ లో ఏవైతే రాయలేదో వాటిని నువ్వు క్యాష్ బుక్ లో అంటే మళ్ళీ ప్రిపేర్ చెయ్యి, క్యాష్ బుక్ ప్రిపేర్ చేయి, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ప్రిపేర్ చేసి దాంట్లో ముందు సరి చేసుకోమని చెప్తున్నారు మిమ్మల్ని. అంటే ఏమేమి రాయాలండి అమెండెడ్ క్యాష్ బుక్ లో? ఏవైతే మనం క్యాష్ బుక్ లో రాయలేదు అంటే బ్యాంక్ లో పాస్బుక్ లో ఎంటర్ అయ్యి ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఓకే, రికార్డెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్, పాస్బుక్ లో మాత్రమే రికార్డ్ అయ్యి క్యాష్ బుక్ లో ఏవైతే రికార్డ్ అవ్వలేదో వాటిని ఎక్కడ ఏం చేయమంటున్నారంటే, ఫస్ట్ నువ్వు క్యాష్ బుక్ ఓపెన్ చేయండి. మళ్ళీ క్యాష్ బుక్ ఓపెన్ చేసి ఏ కాలం, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ఓపెన్ చేసి నువ్వు ఓన్లీ ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు అంటే బ్యాంక్ లో రికార్డ్ అయ్యి నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ వాటిని తీసుకొచ్చి రాసేయండి. నెక్స్ట్ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే, ఏవైతే అంటే ఏమైనా ఒమిషన్స్ జరుగుతూ ఉంటాయి, క్యాష్ బుక్ లో రాయడం మర్చిపోతారు, అలాగే ఏమైనా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి, తప్పులు రాస్తూ ఉంటారు అనమాట క్యాష్ బుక్ లో, వాటిని కూడా నువ్వు సరి చేసి రాసుకోమన్నారు. ఇవి మూడు. ఏం చెప్పాను నేను? ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ, పాస్బుక్ లో మాత్రమే రాసి క్యాష్ బుక్ లో ఏవైతే రాయలేదో వాటిని ఇప్పుడు నువ్వు రాసి సరి చెయ్యి. రెండోది ఏంటి? ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ లో ఎర్రర్స్ ఏమైనా జరిగితే వాటిని సరి చెయ్యి. థర్డ్ పాయింట్ ఏంటి? ఒమిషన్స్ ఇన్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ రిలేటెడ్ గా ఏమైనా ఒమిషన్స్ జరిగితే వాటిని సరి చెయ్యి. ఈ మూడు మాత్రమే నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటావు. అంతేగా అర్థమవుతుందిగా మనకి క్యాష్ బుక్ సంబంధించి ఏవైనా సర్దుబాట్లు చేయాల్సి వస్తే చెయ్యి. అప్పుడు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ వస్తుంది, బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తుంది కదండి, మనం బ్యాలెన్స్ నిల్వ తెలుస్తాం కదా. అప్పుడు నువ్వు బిఆర్ఎస్ కి వెళ్ళి బ్యాంక్స్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, అది కూడా ఏ క్యాష్ బుక్? అమెండెడ్ క్యాష్ బుక్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో వెళ్తావు. వెళ్ళి అక్కడ నువ్వు మామూలుగా యాడ్ లెస్ ఏ పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి, నువ్వు ఏవైతే అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకున్నావో వాటిని ఇక తీసుకోవద్దండి, రిమైనింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నువ్వు అక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంతే సింపుల్ గా. రైట్? ఓకే, చూద్దాం. ఒక సమ్ ఇచ్చేసారండి మనకి, చెప్తాను నేను. ఇక్కడ చేసేద్దాం మనం. ఇక ఎగ్జాంపుల్స్ ఏం చెప్పట్లేదు నేను. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ సమ్ ఇచ్చారండి మనకి. ఓవర్ డ్రాఫ్ట్ అనగానే నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఓవర్ డ్రాఫ్ట్ లో కూడా ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత వెళ్దాం. ఇదిగోండి. On 31st January 2022, Sethi's cash book showed a bank overdraft 2,50,000 rupees. On comparing with the passbook, the following differences were noted అన్నాడు. ఇవన్నీ ఇచ్చారండి. చివరికి ఏమడిగారు చూడండి. You are required to ascertain the amended cash book balance as on 31st January 2022. Next, prepare a bank reconciliation statement from the amended cash book as on 31st January 2022. ఇలా అడిగారు మనల్ని. అంటే amended cash book తయారు చేయమన్నారు. సేమ్ మనకి ఇంకొంచెం సింపుల్ ప్రాబ్లం ఇచ్చారు. ఎప్పుడు అంటే 2023 డిసెంబర్ లో ఇచ్చారని చెప్పాను నేను. ఓకే, అమెండెడ్ క్యాష్ బుక్ ఇచ్చారని చెప్పాను, చూసుకోండి. రైట్, ఇప్పుడు నేను అమెండెడ్ క్యాష్ బుక్ తీసుకోకుండానే ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లం అండి. నిన్న చేసింది ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ చేసాము. ఇప్పుడు మనం అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ చేయబోతున్నాం మనం. అమెండెడ్ క్యాష్ బుక్ కాదండి, అమెండెడ్ క్యాష్ బుక్ దీని తర్వాత చదువుతాను నేను. రైట్, ఇదిగోండి బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్ ఇక్కడ? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. దాన్ని ఏమంటున్నాము? అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, దీనికి ఇంకా పేర్లు ఏంటండి?
క్రెడిట్ బ్యాలెన్స్, రైట్? క్రెడిట్ బ్యాలెన్స్ ఇంకొక పేరు ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి. యాజ్ పర్ సిబి అయినా పిబి అయినా ప్రాబ్లం ఏం లేదు, ఒకటే. మీకు లాస్ట్ లో మనం ఈక్వల్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. సిబి 1 lakh రూపీస్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఒక 5 పాయింట్స్ తీసుకుందామండి మనం. ఓకే, ఇచ్చారు కదా, ఇక్కడ పైన రాద్దాం. ప్రిపేర్ బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st 3/2025 అన్నామా? ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఫస్ట్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ presented for payment. Rupees 10,000. Next point. Second one. Checks deposited but not collected. Rupees 5,000. Next point, third one. A customer directly deposited into bank Rupees 20,000. Next. Fourth one. A wrong debit given in CB Rupees 1,000. Bank charges debited in PB only Rupees 100. Next. A dividend collected by the bank Rupees 1,000. ఓకే, రైట్ అండి. 6 పాయింట్స్ ఇచ్చారు. మనల్ని ఏం తయారు చేయమంటున్నారంటే అమెండెడ్ క్యాష్ బుక్ ఏం కాదండి, ఇది మామూలుగానే ప్రిపేర్ బిఆర్ఎస్ యాజ్ ఆన్ 31st 3/2025 తయారు చేయమన్నారు. మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ కాదండి, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి 1 lakh రూపీస్, రైట్? ఒక్కొక్క పాయింట్ చూద్దాం. చూసే ముందు ఒక్క మాట చెప్తాం మీకు, వినండి. జనరల్ గా ఏం చెప్తారంటే దీనికి రివర్స్ అది అంటారు, వద్దు, అదంతా వద్దు. మనకి ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిద్దాం. మీకు ఒకటి చెప్తాం. క్యాష్ బుక్, పాస్బుక్. మీకు ముందు తెలియాల్సింది ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటో తెలియాలి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మనకి బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కన్నా ఓవర్ గా డ్రా చేసుకుంటే, అంటే ఆ ఫెసిలిటీ బ్యాంకర్ ఈ కస్టమర్ కి కల్పిస్తుంది అనమాట. మనకున్న అమౌంట్ కంటే, అంటే బ్యాంకు నుంచి మనం అప్పు తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు అంతే. బ్యాంకులో మనకి అప్పు ఉంటే, బ్యాలెన్స్ లేదండి, బ్యాలెన్స్ లేదు, అలానే జీరోగా కూడా లేదు, అటు బ్యాలెన్స్ లేదు, బ్రేక్ ఈవెన్ లాగా, అటు బ్యాలెన్స్ లేదు ఇటు అప్పు లేదు అన్నట్టు కూడా కాదు. బ్యాలెన్స్ కాదు అది మనకేంటి, అక్కడ బ్యాలెన్స్ కాకుండా బ్యాంక్ లో మనకి అప్పు ఉంది. క్లియర్? ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా ఏమవుతుంది అంటే చెక్స్ ఇష్యూడ్ అన్నాడు. చెక్స్ ఇష్యూ చేసేది ఎవరు? నిన్న చెప్పాను నేను, 3 క్వశ్చన్స్ వేసుకో. చెక్స్ ఇష్యూ చేసే రైట్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరు చేస్తారంటే ట్రేడర్ చేస్తాడు. అసలే మనం అప్పులో ఉన్నాము, మళ్ళీ మన క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి వచ్చి చెక్స్ ఇష్యూ చేశాము. మనం ఇచ్చిన చెక్ని వాడు ఏం చేస్తాడంటే బ్యాంకుకి తీసుకెళ్తాడు, బ్యాంక్ దాంట్లో పే చేస్తుంది అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పించిందంటే మరి పే చేయాల్సిందే కదా, రైట్? ఇప్పుడు మనకి ఏంటి పాయింట్, క్యాష్ బుక్, పాస్బుక్ మనం 2 బుక్స్ తీసుకున్నట్లయితే చెక్స్ ఇష్యూ చేయడం వలన అసలే మనము అర్థమవుతుందా మీకు, అసలే మనం అప్పులో ఉన్నాము, అసలే ఓవర్ డ్రాఫ్ట్. సో ఏమైందండి, అప్పు ఏమైంది అని ఆలోచించండి. మామూలుగా అయితే నిన్నేం చెప్పాను నేను, చెక్స్ ఇష్యూడ్ అనగానే మనం నిల్వలో ఉంటే, మన జేబులో డబ్బులు ఉంటే, మన జేబులో డబ్బులు ఏమవుతాయి, ఈ పేమెంట్ జరగడం వల్ల జేబులో డబ్బులు తగ్గిపోతాయి అని చెప్పాను నేను, అవునా? క్యాష్ బుక్ తగ్గిపోయిందని చెప్పాను చెక్స్ ఇష్యూ చేస్తే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అప్పులో ఉన్నాము, అప్పులో ఉండడం వలన ఇంకో రెంట్ పే చేయాల్సి వచ్చిందండి నువ్వు.
ఆల్రెడీ ఒక 10,000 రూపాయలు అప్పులో ఉన్నావు, నువ్వు అప్పు చేసి ఉన్నావు, ఇంకో 10,000 రూపాయలు రెంట్ పే చేయాల్సి వచ్చింది. అప్పుడు 10,000 రూపాయల అప్పు వల్ల ఏమైందండి, ఇంకో 10,000 రూపీస్ అప్పు చేసేసరికి పెరిగిందా తగ్గిందా, ఇలా థింక్ చేయాలి. అప్పు పెరిగిందా తగ్గిందా, నిన్నేం చేసావు నువ్వు, ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి ఉన్నటువంటి నిల్వ, డబ్బు నిల్వ పెరిగిందా తగ్గిందా అని ఆలోచించావు. చెక్స్ ఇష్యూ అనగానే ఉన్నటువంటి నిల్వ పడిపోయింది, తగ్గిపోయింది అన్నావు. ఈ రోజు ఏమనాలి, చెక్స్ ఇష్యూ అనగానే అప్పులో ఉన్నప్పుడు అప్పు పెరిగింది అనాలి, అంతే సింపుల్. రైట్, ఇక్కడ చూద్దాం మనం ఒక పాయింట్. చెక్స్ ఇష్యూడ్, ఫస్ట్ పాయింట్ ఏంటండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఓకే, అర్థమయ్యేటప్పుడు వరకే ఈ 2 హ్యాండ్స్ చెప్పేది నేను, తర్వాత అవసరం లేదు. చెక్స్ ఇష్యూడ్ ఏ బుక్ లో అండి, ఎప్పుడైనా సరే చెక్స్ ఇష్యూ చేసే ట్రేడర్ అసలే అప్పులో ఉన్నాము, చెక్స్ ఇష్యూ అంటే మళ్ళీ పేమెంట్ వలన ఏమైందండి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఏమైంది, అప్పు ఏమైంది, పెరిగింది, ఇంక్రీజ్ అయిందండి. మరి రైట్, ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ చేసి సమానం చేయాలి అంటే మనకి తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి తెలిసిన బ్యాలెన్స్ ని మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి కాబట్టి సో లెస్ లో రాసుకుంటావు పాయింట్. అర్థమవుతుందండి. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటండి, లెస్. రాద్దామా, ఒక్కొక్కటి చేసేద్దామా. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాము. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది ఆల్రెడీ, వాడు సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం ప్లస్ ఆర్ మైనస్ రాసుకుంటా వెళ్ళిపోదాం. దీంట్లోనే నేను అమెండెడ్ క్యాష్ బుక్ కూడా చెప్పేస్తానండి ఇదే ఎగ్జాంపుల్లో. ఓకే, ఇది అమెండెడ్ క్యాష్ బుక్ కాదు, నార్మలే చేస్తున్నాం మనం. దీన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుని అమెండెడ్ చెప్తాను నెక్స్ట్, ఇది అయిపోయినాక. పైన రాద్దాం ఏంటి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st 3/2025, అమౌంట్ రూపీస్ రైట్. ఫస్ట్ ఏంటండి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ రాసుకోండి, లేదా క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ రాసుకోండి, లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఏదైనా రాసుకో, ఏదైనా ఒకటే. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఎంత చెప్పానండి నేను, ₹1 lakh. ఓకే, నెక్స్ట్ యాడ్ లెస్, యాడ్ కొంచెం ప్లేస్ ఇచ్చి లెస్. ఫస్ట్ పాయింట్స్ చెక్స్ ఇష్యూడ్ అన్నాము, అప్పు పెరిగింది, రైట్, దాన్ని తగ్గించాలి, మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి రాసుకోండి. చెక్స్ ఇష్యూడ్, మనం నిన్న చేసిన దానికి రివర్స్ అలా వద్దు, కాన్సెప్ట్ నేర్చుకోండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, అమౌంట్ 10,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అన్నానండి. చెక్స్ డిపాజిట్ చేసేది ఎప్పుడు అంటే, ఈ ట్రేడర్ కి అంటే మనకి రావాల్సినటువంటి అమౌంట్ ఒక కస్టమర్ నుంచి మనకి వచ్చేసిందండి, ట్రేడర్ కి రాంగ్ అంటే మన డెటార్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ అయింది. సో మనం ఏం చేసాము అంటే, అప్పు ఉంది కదండి, అప్పుని ఏం చేస్తామంటే వెంటనే డబ్బులు వచ్చి చేరిని, అర్థమవుతుందా, నువ్వు అప్పులో ఉన్నావు, ఎవరో పాస్ట్ లో ఎవరో అమౌంట్ నీకు ఇవ్వాల్సి వచ్చి ఇచ్చాడు, వెంటనే నీకు ఏమవుతుంది, ఆ అప్పు తగ్గించేసుకుంటావుగా, అప్పు తీర్చేస్తావుగా, అర్థమవుతుందా. అలాగే ఇప్పుడు ఏంటి, మన అప్పులో ఉన్నటువంటి మనకి ఒక చెక్కులు రావడం వలన వెంటనే ఏం చేస్తాము అంటే క్యాష్ బుక్ అప్పుని తగ్గించేసాము, క్యాష్ బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. అయితే అది కలెక్ట్ అయింది బ్యాంక్ లో, కలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా పాస్బుక్ అప్పు అలాగే కనబడుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, రైట్. ఇప్పుడు మనం ఈక్వల్ చేయడానికి క్యాష్ బుక్ ఏం చేస్తాము అంటే, మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ చేస్తాము, యాడ్. చెక్స్ కలెక్టెడ్ బట్ నాట్, ఇలా కాదు, ఇలా రాయండి, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, బట్ నాట్ కలెక్టెడ్. వాడు కలెక్ట్ చేసిన తర్వాతే రాస్తాడు, చెక్కులు చూడంగానే రాయడు. 5,000 రూపాయలని నాకు గుర్తుంది అమౌంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పానంటే నేను, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, మన కస్టమర్ బ్యాంకుకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మన అకౌంట్ లో చెక్స్ డిపాజిట్ చేశాడు. దాని వల్ల ఏమైంది అంటే, లేదంటే అమౌంట్ డిపాజిట్ చేశాడు, దాని వల్ల ఏమైంది, క్యాష్ బుక్ పాస్బుక్ ఏమైంది అంటే, అప్పు ఏమైందంటే, ఓవర్ డ్రాఫ్ట్ ఏమైందంటే తగ్గించేశారు. క్లియర్, ఇదిగోండి ఇలా కనబడింది. సో మనం క్యాష్ బుక్ ఏం చేద్దామంటే డిక్రీజ్ రాసుకోండి, పాయింట్ 20,000 రూపీస్. ఏ కస్టమర్
A customer directly deposited into bank. Deposited into bank. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, నాకు గుర్తులేదు. ఫోర్త్ పాయింట్, ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ క్యాష్ బుక్ 6,000 రూపీస్ అండి, 1000 రూపాయలు. ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ క్యాష్ బుక్. రాంగ్ డెబిట్ అంటే చూద్దాం ఏమైందో. ఓకే, క్యాష్ బుక్, పాస్బుక్. డెబిట్ అనగానే నీకు గుర్తు రావాలి, నేను నిన్న చెప్పాను డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, రైట్. మనం ఒక రాంగ్ డెబిట్ ఇవ్వడం వలన క్యాష్ బుక్ ఏమైంది అంటే అంటే ఒక రిసిప్ట్ సైడ్ అండి, రిసిప్ట్ సైడ్ కదండి. రిసిప్ట్ సైడ్ ఎలా గుర్తు తెచ్చుకుంటావు నువ్వు అంటే క్యాష్ బుక్ అనగానే అసెట్, అసెట్ అనగానే నీకు రియల్ అకౌంట్. ఇంకా డెప్త్కి వెళ్తే చెప్తున్నా నేను, మీకు డౌట్ వస్తే. రియల్ అకౌంట్, ద రూల్ ఆఫ్ ద రియల్ అకౌంట్ ఈజ్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఒక డెబిట్ సైడ్ రిసిప్ట్స్ కదండి, ఒక డెబిట్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే అప్పు ఏమైంది, అప్పు డిక్రీజ్ అయిపోయింది. ఒక రిసిప్ట్ గా రాశారు, అనవసరంగా రాశారు, అక్కడ జరగలేదు విషయం, తప్పుగా రాశారు అనమాట, రైట్. రాంగ్లీ డెబిటెడ్. సో ఏమైంది, ఒక రిసిప్ట్ గా రాసేసరికి అప్పు తగ్గిపోయింది, ఓవర్ డ్రాఫ్ట్ తగ్గిపోయింది. అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. మనం సమానం చేయాలి అంటే మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ చేసుకో, ప్లస్ చేసుకో. ఎంతండి అమౌంట్, 1000 రూపీస్. ఏ రాంగ్ డెబిట్, ఏ రాంగ్ డెబిట్ ఇన్ సిబి. నెక్స్ట్ పాయింట్, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ 100 రూపీస్. ఒక్క నిమిషం అండి, మళ్ళీ చెప్తాము, కంటిన్యూ చేస్తాను, 1 మినిట్.